హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బద్రీనాథ్ గురించి చెప్పబోతున్నా. అదే చూడండి బద్రీనాథ్ ఎలా ఉంటుంది. బద్రీనాథ్లో ప్రత్యేక ఆకర్షణ బద్రీనాథ్ గుడి. పురాణ కథనం అనుసరించి ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించినటువంటి సాలగ్రామ శిల్పాన్ని తప్తకుండ్ వేడి నీటి చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడి నిర్మించాడు. 16వ శతాబ్దంలో గర్హాల రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత దేశంలో ప్రతిష్ఠించి గుడిని నిర్మించాడు. అయితే ఇక్కడ బద్రీనాథ్ గుడిలో అనేక సార్లు కొండచర్యలు విడిగిపడినటువంటి కారణంగా నిర్మాణ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందంట. అయితే 17వ శతాబ్దంలో గహ్వాలా రాజు ఆయన ఈ గుడి ఆయన చేతుల్లో ఈ గుడి విస్తరించబడిందన్నమాట. అంటే 1803లో హిమాలయాల్లో సంభవించినటువంటి భూకంపంలో ఆ ఆలయం అనేది శిథిలం కావడంతో జైపూర్ రాజు చేత ఈ ఆలయం అనేది పునర్నిర్మించబడిందనమాట. అయితే బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చితే 50 అడుగులు ఉంటుందంట. ముఖద్వారము శిలలతో కళాత్మకంగా నిర్మించారంట. ఆలయం పైకప్పు బంగారు రేకులతో తాపడం చేయబడిందనమాట. అలా చెప్పారు. అది చూడడానికి కూడా అలాగే ఉందన్నమాట. ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చిలాగా నిర్మించినటువంటి ప్రధాన ద్వారానికి తీసుకువెళ్తాయన్నమాట. అక్కడికి ఆలయ నిర్మాణ శైలి బుద్ధ విహార నిర్మాణ శైలిని పోలి ఉంటుంది అని చెప్తున్నారు. వర్ణమయంగా అలంకరించినటువంటి ముఖద్వారం వద్ద బుద్ధుడి ఆలయాలను గుర్తుకు తెస్తాయంట. మండపాన్ని దాటి కొంత లోపల భాగానికి వెళ్ళామంటే రాతి స్తంభాలతో నిర్మించినటువంటి మధ్య భాగము గర్భాలయానికి తీసుకువెళ్తుంది అని చెప్పారనమాట. ఆలయం లోపలి స్తంభాలు కానీ గోడలు కానీ ఎంత అందంగా చెక్కిన శిల్పాలతో శోభాయమానంగా ఉంటుందన్నమాట. అయితే ఇంకా ఈ ప్రత్యేకత బద్రీనాథ్ ఆలయం యొక్క ప్రత్యేకతను చూసినట్లయితే ఆదిశంకరాచార్యులతోటి స్థాపించబడి అభివృద్ధి చెందినటువంటి వైష్ణవ దేవాలయం అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో ఇది అధిక ప్రాముఖ్యతను సంపాదించుకున్నది. 2006లో 6 లక్షల మంది భక్తులు సందర్శించినట్లు కూడా అంచనా ఉంది. ఇంకా ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఈ బద్రీనాథ్ ఒకటి అని చెప్పవచ్చు. భారతంలో ఇక్కడ బద్రికాశ్రమం ఉన్నట్లు సూచించబడిందట. కృష్ణావతారానికి ముందు మహావిష్ణువు నారాయణ మునిగాను, అర్జునుడు నరమునిగాను జన్మించినట్లు, దుష్ట శిక్షణార్థము శిష్ట రక్షణార్థము కృష్ణుడిగా అర్జునునిగా జన్మించినట్లు మహాభారత కథనం కూడా ఉంది. అసలు బద్రి అంటే ఏంటో తెలుసా? రేగుపండు. నాద్ అంటే దేవుడు. ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వలన ఇక్కడ వెలిసినటువంటి దేవునికి బద్రీనాథుడు అనే పేరు వచ్చిందని చెప్పారనమాట. ఇక లక్ష్మీదేవి విష్ణుమూర్తికి దీర్ఘ శీతకాల శోషణ అంటే అలసట తీర్చడానికి రేగు చెట్టు రూపంలో దాల్చినట్టుగా ఇక్కడ పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఇక్కడ ఈ నది దగ్గర పితృతర్పణాలు కూడా చేస్తారనమాట. బ్రహ్మకపాలం అనమాట ఈ ప్రదేశము. ఈ బ్రహ్మకపాలం దగ్గర పితృతర్పణాలు చేస్తే వాళ్ళకి ముక్తి లభిస్తుంది, మరో జన్మ అనేది ఉండదు అని చెప్తారనమాట. మాతో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కొంతమంది పితృతర్పణాలు చేసుకున్నారనమాట చనిపోయిన వారికి. దాని తర్వాత బద్రీనాథుని దర్శించుకోవడానికి రావడం జరిగిందనమాట. ఇంకా స్కంద పురాణంలో చెప్పిన దాని ప్రకారం అయితే శివుడు తన పుత్రుడైనటువంటి కుమారస్వామికి ఈ క్షేత్రం యొక్క కథను చెప్పాడట. ఈ క్షేత్రాన్ని కృతయుగంలో ముక్తిప్రద అని, త్రేతాయుగంలో యోగ సిద్ధద అని, ద్వాపరంలో విశాల అనే పేర్లు ఉండేవి అని చెప్పి శివుడు అతని కుమారుడైనటువంటి కుమారస్వామికి చెప్పడం జరిగిందనమాట. అంటే జీవుడికి స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయని, వాటి జ్ఞానం వల్ల నశింపచేసేటటువంటి క్షేత్రం కనుక విశాల అనే పేరు వచ్చిందని పురాణ కథనం ఇక్కడ చెప్పబడింది. అంతేకాకుండా ఇక్కడి రేగు చెట్టుకు అమృతం స్రవించినట్లుగా అందువలన ఇది బద్రీ క్షేత్రము అని పిలువబడిందని క్షేత్ర పురాణం కథనం కూడా వివరిస్తుంది. అయితే బద్రీ క్షేత్రంలో సమానమైనటువంటి క్షేత్రము ముల్లోకాల్లో లేదని శివుడు కుమారస్వామికి వివరించారట. ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్థాలు నిక్షిప్తమై ఉంటాయని స్కంద పురాణం చెబుతుంది. ఇది విష్ణు క్షేత్రం. విష్ణువు ఏ క్షేత్రంలో విడిచినా ఆ క్షేత్రం విడవడని ప్రతీతి. అంటే ఆ క్షేత్రంలో పర్టికులర్గా ఉంటారు అని అన్నమాట. ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలు మునులు సమస్త దేవతలు నివసిస్తారని, వారణాసిలో 60,000 సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలం ఈ ఆలయ దర్శన మాత్రం చేతనే కలుగుతుందని పురాణ కథనం ఉంది. సమస్త దేవతలు మునులు నివసించడం వలన ఈ ఆలయానికి విశాల అనే పేరు వచ్చిందని పురాణాలు వివరిస్తున్నాయి.
ద్వాపర యుగంలో ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు కృష్ణుడు ఉద్ధవుడిని ఈ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయమని ఆదేశించడం వలన యాదవ కుల వినాశనం జరిగినప్పుడు ఉద్ధవుడు రక్షింపబడ్డాడట. అంత మహిమ కలిగినటువంటి క్షేత్రము ఈ బద్రీనాథుని క్షేత్రం అన్నమాట. ప్రకృతి అందాలు కూడా ఎంతో మనస్సుకి ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. చూడండి, అక్కడ ఎదురుగా మనకి వెండి కొండ కనిపిస్తుంది. ఇది బద్రీనాథ క్షేత్రంలో ఉన్నటువంటి లోపలి భాగంలో ఆంజనేయ స్వామి తదితర ఉపాలయాలు, ఇతర దేవతల ఉపాలయాలు ఉండడం జరిగిందనమాట. మేము చీకటి సమయం అంటే రాత్రి సమయం అయ్యేసరికి ఎక్కువసేపు ఇక్కడ మేము గడపడానికి అవకాశం లేకపోయింది. జనసంచారం కూడా ఎక్కువగా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ అలకనంద నది అందాలు ఎంత చక్కగా పరవలు తొక్కుతూ ఉందో. ఇది బద్రీనాథ్ గుడి. ఇది కురుక్షేత్ర ప్రదేశం అండి. కురుక్షేత్రంలో యుద్ధం జరిగినటువంటి ప్రదేశం అన్నమాట. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి బద్రీనాథ్కి వెళ్ళేటటువంటి దారి. ఇది మెయిన్ ముఖద్వారము. ఇక్కడ ఈ మలాయ్ పాలు సూపర్ ఉంటాయంటండి నిజంగా. ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి దర్శనం అనేది చేసుకోవడం జరిగింది. దాని తర్వాత చిన్న చిన్న ఉపాలయాలు కూడా దర్శించుకున్నాము. నాకు తెలిసి ఇందు లోపల కాలభైరవుడి ఆలయం లేదు. ప్రకృతి అందాలను చూడండి ఎంత అందంగా ఉందో. పచ్చని కొండలు, ఆ వెనుక తెల్లని కొండ, అసలు వెండి పర్వతంలాగా ఉందండి. వెండి కొండ బంగారు కొండ అంటారు కదా, వెండి కొండ. చూడండి వెనకాల ఎంత అందంగా కనబడుతుందో. మేఘాలను అలా కప్పేస్తున్నాయన్నమాట. మేఘాలన్నీ మంచు పర్వతంలాగా ఈ పచ్చని పర్వతాన్ని అలా కప్పి వేస్తున్నాయన్నమాట. బద్రీనాథ్ గుడి లోపల దర్శన సమయం అన్నమాట. దర్శనం చేసుకున్నాం. చాలా రద్దీగా ఉంది. ఆ రద్దీలో అసలు మాకు దర్శనం కూడా చాలా కష్టంగానే అయింది. కానీ మొత్తానికి పూర్తిగా ఒక 5 నిమిషాలు అయితే మేము గుడి లోపల ఉన్నామన్నమాట. బద్రీనాథుని దర్శనాన్ని ఆ మూర్తిని దర్శించుకున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్